బెల్లం ఉన్నన్ని రోజులే ఈగలు ముసురుతుంటాయి. గిట్లనే రాజకీయాలలో కూడా అధికారం ఉన్న పార్టీ ఎలిగిపోతుంటది, అధికారం లేని పార్టీ ఖాళీ అవుతుంటది. ఏపీలో ఫ్యాన్ పార్టీ పరిస్థితి ఇప్పుడు గిట్లనే తయారయ్యింది. కొంతమంది పార్టీకి రాజీనామా పెట్టి వేరే పార్టీలలో షరీక్ అవుతుంటే ఇంతమంది మొత్తానికే రాజకీయాలు ఇడిచిపెడుతుర్రు. అందరేమో కానీ ఇగో ఆఖరికి పెద్ద మనిషి కూడా పక్కకు తప్పుకున్నాడు. వాళ్ళు వీళ్ళు అయ్యో గట్లెందుకు ఆగో ఆగరాదు అని అడుక్కున్నా అట్టిట్ట పదవికి రాజీనామా పెట్టిండు. రాజకీయాలకు రాము చెప్పిండు విజయసాయిరెడ్డి సారు. మాజీ ముఖ్యమంత్రి జగనాలు సారుకు మస్తు దగ్గర మనిషి. ఆయన లేనిది ఈయన లేడు, ఈయన లేనిది ఆయన లేడు అన్నట్టు చెప్తుంటారు. అసోంటిది ఇప్పుడు గింత ముష్కిలున్న టైంలో వ్యవసాయం చేసుకుంటా అని రాజకీయాలు ఇడిచిపెట్టిండు. అయ్యో అనుకుంటారట చాలా మంది. ఇక అటు రాజ్యసభ పెద్ద సారుకు రాజీనామా కాగితం ఇచ్చొచ్చి మైకుల ముంగట ముచ్చట్లు చెప్పిండు. తన సొంటోళ్ళు 1000 మంది పార్టీని ఇడిచిపెట్టినా జగనాలు సారుకు ఏం కాదట. లండన్ లో ఉన్న సారుకు ఫోన్ కొట్టి ముచ్చటంతా చెప్పిండట. ఇక రాజకీయాలు ఇడిచిపెడితే కేసులు మాఫీ చేస్తామన్నారు కావచ్చు, అందుకే గిట్ల చేసిండు అన్నట్టు మాట్లాడుతున్నారట కొంతమంది. దాని మీద ఏమన్నాడో చూడర్రే. పూర్తిగా వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా మాత్రమే కాదు, రాజకీయాల నుంచి కూడా తప్పుకోవాలన్నటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. రాజకీయాల నుంచి తప్పుకోవాలని వ్యక్తిగత కారణాల వల్ల నేను నిర్ణయించుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు లండన్లో ఉన్నారు. ఆయనతో నేను ఫోన్లో మాట్లాడి అన్నీ వివరించిన తర్వాతనే నేను ఈ రాజీనామా పత్రాన్ని అధ్యక్షుల వారికి సమర్పించడం జరిగింది. ఇంకో దిక్కు విజయసాయిరెడ్డి రాజీనామా పెడితే ఏమవుతుంది, ఏం కాదన్నట్టు మాట్లాడుతాండ్రు సైకిల్ పార్టీ వాళ్ళు. రాజీనామా పెట్టి రాజకీయాలు ఇడిచిపెట్టినా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది అన్నట్టు మాట్లాడిండ్రు. పంక పార్టీ వాళ్ళు కూడా పార్టీ అన్నాక పోతుంటారు వస్తుంటారు, అంత వాళ్ళ ఇష్టం అన్నట్టు మాట్లాడుతుండ్రు. ఏమైనా పార్టీ కష్టాలలో ఉన్నప్పుడు పెద్ద మనిషి వ్యవసాయం చేసుకుంటా అని పోయిండు. ఎనికేమన్నా మతలబు ఉండే ఉంటది అనుకుంటారట చాలా మంది.